ఈ కాలంలో ముఖ సౌందర్యం మీదే కాదు, చేతుల సంరక్షణపైన దృష్టి పెట్టాలి. అప్పుడే అవి పొడి బారకుండా ఉంటాయి. నూనె చర్మానికి తేమను అందిస్తుంది. అందుకే స్నానానికి ముందు తరువాత చేతులకు ఆలివ్ లేదా కొబ్బరి నూనె రాసుకోవాలి. ఆలివ్ నూనె చక్కెర కలిపి చేతులకు రాసుకుని కాసేపయ్యాక కడిగేస్తే అవి మృదువుగా మారతాయి. సమపాళ్లలో చక్కెర ఆలివ్ నూనె కలిపి చేతులకు రాసి 2 నిమిషాల పాటు మర్దన చేసి తరువాత గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి. ఇలా వారానికి 2-3 సార్లు చేస్తే చేతులపై ఉండే మృత చర్మం పోయి అవి మృదువుగా మారతాయి. తేనె చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. చెంచా తేనె, అర చెంచా ఆలివ్ నూనె, కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి చేతులకు రాసి గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి. చెంచా అరటిపండు గుజ్జుకు అర చెంచా చొప్పున తేనె, ఆలివ్ నూనె కలిపి చేతులకు రాయాలి. 10 నిమిషాలయ్యాక శుభ్రం చేసుకుంటే చర్మం మృదువుగా మారుతుంది. చర్మం మృదువుగా ఉండాలంటే ఈ కాలంలో ముఖ సౌందర్యం మీదే కాదు, చేతుల సంరక్షణపైన దృష్టి పెట్టాలి. అప్పుడే అవి పొడి బారకుండా ఉంటాయి. నూనె చర్మానికి తేమను అందిస్తుంది. అందుకే స్నానానికి ముందు తరువాత చేతులకు ఆలివ్ లేదా కొబ్బరి నూనె రాసుకోవాలి. ఆలివ్ నూనె చక్కెర కలిపి చేతులకు రాసుకుని కాసేపయ్యాక కడిగేస్తే అవి మృదువుగా మారతాయి. సమపాళ్లలో చక్కెర ఆలివ్ నూనె కలిపి చేతులకు రాసి 2 నిమిషాల పాటు మర్దన చేసి తరువాత గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి. ఇలా వారానికి 2-3 సార్లు చేస్తే చేతులపై ఉండే మృత చర్మం పోయి అవి మృదువుగా మారతాయి. తేనె చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. చెంచా తేనె, అర చెంచా ఆలివ్ నూనె, కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి చేతులకు రాసి గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి. చెంచా అరటిపండు గుజ్జుకు అర చెంచా చొప్పున తేనె, ఆలివ్ నూనె కలిపి చేతులకు రాయాలి. 10 నిమిషాలయ్యాక శుభ్రం చేసుకుంటే చర్మం మృదువుగా మారుతుంది.